భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో రూరల్ మండలం కిష్టప్పపేటలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఆక్రమణలో ఫ్రీ హోల్డ్ మ్యూటేషన్ 22A జికేట్ రీసర్వే ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై వినతులు స్వీకరించి 15 రోజుల్లో పరిష్కరించనున్నట్లు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రద్దు చేసినట్లు వివరించారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించాలన్నదే మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. గ్రామ రెవెన్యూ సదస్సులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం కృష్ణప్పపేట గ్రామంలో ఈరోజు ఈ రెవెన్యూ సదస్సుకి ఇచ్చేసిన సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, మండల స్థాయి రెవెన్యూ అధికారు వారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడ గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా భూమి యొక్క రికార్డులు కానీ, అలాగే రీసర్వే పేరుతో ఎల్పి నెంబర్స్ అని చెప్పి జాయింట్ అకౌంట్స్ వేసి విడివిడిగా ఉన్నటువంటి అకౌంట్స్ అన్నీ కూడా మొత్తం కలిపి అస్తవ్యస్తం చేసి మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఒక పక్క. అలాగే ఏదైతే తాత తల్లిదండ్రుల నుండి మనకి వంశపారంపర్యంగా వచ్చిన భూములు కానీ, అలాగే మన కష్టార్జితం మన సొంత డబ్బులు పెట్టి కట్టుకున్న భూములకు కానీ గత ముఖ్యమంత్రి ఆయన పర్సనల్ ఫోటో పాస్బుక్ల మీద కూడా, ఈవెన్ అడంగల్ 1B మీద కూడా, అలాగే భూ సర్వే రాళ్ళ పైన కూడా వేసుకొని అత్యంత దారుణంగా ఇక్కడ ఈ రెవెన్యూ వ్యవస్థని సర్వనాశనం చేసిన పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అపారమైన అనుభవంతో అసెంబ్లీలో మొత్తం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా తేవడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని మన సొంత ఆస్తులను కూడా గత ప్రభుత్వం వారి ఆధీనంలోకి తీసుకొని తాకట్టు పెట్టే ప్రయత్నంలో అప్పటి జనాలు కానీ, అలాగే లాయర్స్ కానీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపిన సందర్భంలో, పాదయాత్ర చేసిన సందర్భంగా లోకేష్ అన్నగారు కానీ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే వారాహి యాత్ర చేపట్టినటువంటి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకి ఒక భరోసా కల్పించారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని మాట్లాడడం జరిగింది. ఆ మాటకు అనుగుణంగా ఆ యాక్టును రద్దు చేశాం. అలాగే